ఆ నేను అనేటువంటి భావనకి మూలం ఏమిటి 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 అని వెతుక్కుంటూ పోతే యచ్చక్త్యా ఆ పరమాత్మ తాలూకు ఒక మాయాశక్తే కారణం అని తేలింది. ఆ పరమాత్మే నా యొక్క స్వరూపం. ఆ పరమాత్మలో ఉండేటువంటి ఒక శక్తే నాకు పరమాత్మకి అడ్డుగోడుగా నిలిచిపోయింది. ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆ శక్తే నాలో నేను అనేటువంటి భావనను మొదలుపెట్టి నాకు పరమాత్మను దూరం చేసింది. లేదా ఆ శక్తి ద్వారా నేను పరమాత్మకు దూరం అయ్యాను. పరమాత్మకు దూరమయ్యి నా స్వస్వరూపాన్ని నేను చూసుకోలేకపోతున్నాను. నాయం వేద స్వమాత్మానం యచ్చక్త్యా అహంధియా హతం. ఇలాంటి వాడిని ఏమనం పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇన్ని నేనా ఆయన యొక్క రూపాన్ని, లేదా నా యొక్క రూపం ఆయన, కానీ నాకే ఆయన కనిపించడం లేదు. కనిపించకపోవటానికి ఆయన శక్తే అడ్డం అనే తీరులో ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి? తం దురత్యయ మాహాత్మ్యం. ఆయన గొప్పదనం కానీ ఆయనకుండే విశేషం కానీ ఏం అర్థమే కావటం లేదు, తెలుసుకోవటానికి వీలుగా కూడా లేవు. అలాంటి దురత్యయ మాహాత్మ్యం. కానీ భగవంతం సర్వసమర్థుడు అనే మాట మాత్రం తెలుస్తోంది. ఈ శక్తిని పట్టుకొని తన చేతిలో ఉంచుకున్నాడు. కావాలంటే శక్తులతో పనిచేయిస్తాడు, కావాలంటే శక్తుల్ని రూపుమాపుతాడు. అన్ని రకాల సామర్థ్యము ఉంది. కాబట్టి భగవంతం ఆయన సర్వసమర్థుడు కాబట్టి ఇతోస్మ్యహం, ఆయన్నే నేను శరణు వేడుతున్నాను.